కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు వచ్చి 1 సంవత్సరమే అయింది. నువ్వు 4.5 సంవత్సరాలకు కానీ నువ్వు అన్నది ఇప్పుడు పెన్షన్ అన్నావు 2,500, 275 అట్లాగా 250 పెంచుకుంటా వెళ్ళావు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 4,000 ఇస్తానే ఉంది. అది ఒక ఘనతే వాళ్ళది. ఏది అతనికి అవసరం నీడు ఇవ్వాలా, నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు రైతుల్ని పరామర్శించాలా. కానీ 20,000 మంది 30,000 మంది వెళ్తే ఒక తోటలోకి వెళ్తే ఆ తోట బతికిద్దా? నిజంగా అన్నట్టు నీకు పర్మిషన్ 500 మందికి ఇచ్చారు. బయట రోడ్డు మీద నిలబడి ఆ రైతుల్ని నీ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ బాధ సాధకాలిని దాన్ని అసెంబ్లీలో మాట్లాడచ్చు, లేదా ప్రెస్ మీట్ పెట్టలైనా మాట్లాడచ్చు. ఆ పండిన పంటని మామిడికాయలని రోడ్డు పొడుగుతా పోచి ట్రాక్టర్లతో దొక్కిచ్చారు. అది పద్ధత? లేనోళ్ళకి పంచు, నాశనం చేయడం దేనికి? ప్రగతి భవన్ని రాగాల్ని ఎట్లా కూల్చేసావో నీకేంటంటే నీకు తెలిసింది వినాశనం తప్పితే నీవు మంచి చేస్తుంది ఎక్కడుంది?